హాయ్ అండి, నేను సుచరిత గట్టు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఇవాంటి స్పెషల్ రెసిపీ వచ్చేసి చూడండి, పిల్లలకి మరియు పెద్దలకి అందరికీ ఎంతో ఇష్టమైన ఐస్ క్రీమ్ అండి. సో ఇంట్లోనే జస్ట్ 10 minutesలోనే ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూపిస్తాను. సో మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా. లెట్స్ గెట్ ద ప్రాసెస్. సమ్మర్ సీజన్ కాబట్టి మనం ఐస్ క్రీమ్ అనే వర్డ్ వెంటనే టెంప్ట్ అయిపోతాం కదండి. సో అదే ఐస్ క్రీమ్ మనం హెల్దీ మెథడ్లో చేసుకుంటే ఎంతైనా తినేయచ్చండి. మన క్రేవింగ్ కూడా ఫుల్ఫిల్ అవుతుంది. సో ఈరోజు నేను ఓట్స్తోని హెల్దీ ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఈరోజు కోసం చూడండి, 1 cup ఓట్స్ తీసుకోవాలి. ఏ ఓట్స్ అయినా తీసుకోవచ్చు మీరు. ఇలా 1 cup ఓట్స్ తీసుకోవాలి. దాని తర్వాత హెల్దీ మెథడ్ అని చెప్పాను కాబట్టి చూడండి గుప్పెడు క్యాష్యూస్ అండ్ ఇంకా బాదం అండి. గుప్పెడు క్యాష్యూస్ అండ్ బాదామ్స్ రెండు కలిపి గుప్పెడు తీసుకున్నానండి. సో అలాగే నెక్స్ట్ చూడండి, జస్ట్ వన్ మోర్ థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చూడండి, ఇలా మిల్క్ అండి. 1 cup నార్మల్ మిల్క్ తీసుకోవాలండి. కొద్దిగా వేడిగా ఉండాలి, ఎందుకంటే ఇవి సోక్ చేస్తాం కాబట్టి. ఫస్ట్ ఇలా 1 cup మిల్క్ కూడా తీసుకొని 1 cup ఓట్స్, గుప్పెడు క్యాష్యూస్ ఇంకా బాదం వేసుకోవాలండి. అలాగే మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చూడండి, 1 cup ఇలా హాట్ మిల్క్ తీసుకొని ఇవి ఒక 10 minutes సోక్ అవ్వనివ్వాలండి. నానబెట్టుకోవాలి 10 minutes. చూడండి, ఓట్స్ బాదం ఇంకా క్యాష్యూస్ వేసి ఇలా ఒక 10 minutes సోక్ చేసుకోవాలండి. సో చాక్లెట్ ఐస్ క్రీమ్ చెప్పాను కదా, మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చూడండి, డార్క్ చాక్లెట్ కానీ కోకో పౌడర్ కానీ తీసుకోవచ్చండి. నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చూడండి, డార్క్ చాక్లెట్ తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ అమూల్ డార్క్ చాక్లెట్ తీసుకుంటున్నాను. మీ దగ్గర చూడండి, ఇలా అమూల్ డార్క్ చాక్లెట్ తీసుకుంటున్నాను. ఇది ఒక చూడండి ఇలా ఇంత వేస్తున్నానండి నేను. సో ఇలా బ్రేక్ చేసి డార్క్ చాక్లెట్ కూడా తీసుకోవాలండి. సో మీ దగ్గర డార్క్ చాక్లెట్ అవైలబుల్గా లేకపోతే కోకో పౌడర్ ఉంటుందండి, చాక్లెట్ కోకో పౌడర్, అది కూడా వేసేయచ్చు. ఒక 2 tablespoons కోకో పౌడర్ కూడా వేయచ్చండి. చూడండి ఇలా నెక్స్ట్ ఇలా డార్క్ చాక్లెట్ వేసేస్తున్నాను. సో ఇవన్నీ వేసాక మనం చాక్లెట్ కూడా వేసాక ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. అంతే అండి. ఇందులో మనం స్పెషల్గా షుగర్ కానీ హనీ కానీ ఏమీ వేయడం అవసరం లేదండి. ఇలా ఈ స్వీట్నెస్ సరిపోతుందండి మనకి. ఇలా ఒక 10 minutes సోక్ చేసుకోవాలి, అంతే అండి. కొద్దిగా స్వీట్నెస్ కోసం చూడండి, ఇలా ఒక 4 dates వేస్తున్నానండి. గింజలు తీసేసి ఒక 4 dates వేస్తున్నానండి. ఎందుకంటే మనం హెల్దీ వేలో చేస్తున్నాం కాబట్టి. చూడండి, ఫైబర్ రిచ్ ఇంకా ఐరన్ రిచ్, ప్రోటీన్ రిచ్ రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉండబోతుంది మన ఐస్ క్రీమ్ మాత్రం. సో ఇలా ఒక 10 minutes సోక్ చేసుకొని గ్రైండ్ చేసుకోవడం, అంతే అండి. అండి చక్కగా సోక్ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం జస్ట్ గ్రైండ్ చేసుకుందాం, అంతే అండి. చూడండి, మిక్చర్ అయితే ఐస్ క్రీమ్ మిక్చర్ మనకి రెడీ అయిపోయింది కదండి. చూడండి, మనం ఇలా గ్రైండ్ చేసేసుకుందాము. మెత్తగా గ్రైండ్ చేసుకోవడం, అంతే అండి. చూడండి, ఇలా జస్ట్ పిల్లలు కూడా చేసేయచ్చండి ఆడుతూ పాడుతూ. చాలా ఇన్స్టెంట్గా అయిపోతుంది, చాలా హెల్దీ కూడా. సో మనం బయట అంత కాస్ట్ పెట్టి కొనే బదులు ఇలా ఇంట్లోనే హెల్దీగా ఐస్ క్రీమ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదండి. సో ఇలా మనం గ్రైండ్ చేసుకోవడమే అండి. ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మన ఐస్ క్రీమ్ మిక్చర్ అయితే అయిపోయింది. చూడండి, వావ్. సో ఇప్పుడు మనం గ్లాస్ జార్ కానీ ఏదైనా ఒకటి తీసుకొని ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. చూడండి, ఎంతో క్రీమీ చాక్లెట్ ఐస్ క్రీమ్. చూడండి మనకి చాక్లెట్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. ఇలా ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. మన ఎయిర్ గ్యాప్స్ ఉంటే సెట్ అయిపోతాయండి. చూడండి, ఇప్పుడు మనం బయట తినేదానిలాగా అనిపించాలి కదండి. దానికోసం చూడండి, కొన్ని ఇలా చాకో చిప్స్ వేస్తున్నానండి. ఇంకా ఎక్స్ట్రాగా టేస్ట్ చేయడానికి చూడండి, ఇలా వైట్ ఇంకా డార్క్ చాకో చిప్స్ వేసి ఇలా పెట్టామంటే వాళ్ళకి చాలా ఎంజాయ్ చేస్తారండి పిల్లలు. మనం దీన్ని బయట కొనుక్కొచ్చామనుకుంటారు. చూడండి, అంతే అండి. ఇలా ప్రిపేర్ చేశాక మనం చూడండి, ఇలా ఓవర్ నైట్ ఇలా కవర్ చేసేసి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. చూడండి, ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టాను. చెక్ చేసుకుందాం ఇప్పుడు. చూడండి, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ హోమ్ మేడ్ చాక్లెట్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసేద్దాము. చూడండి, హోమ్ మేడ్ చాక్లెట్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది.
తీసుకొచ్చాను. చూడండి యమ్మీ హోమ్ మేడ్ చాక్లెట్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే టేస్ట్ చేసేస్తున్నాను. మీకు కావాలంటే ఇంకొన్ని చాకో చిప్స్ వేసుకోవచ్చు. చూడండి క్రీమీగా టేస్ట్ చాలా బాగుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మనం ఇందులో ఓట్స్ వేసినట్టయితే అస్సలు తెలియట్లేదండి, అంత టేస్టీగా ఉంది. పిల్లలైతే మనం ఇందులో ఓట్స్ వేసామని గుర్తుపట్టలేరు. సో ఇంత హెల్దీ హోమ్ మేడ్ ఐస్ క్రీమ్, సో ఇంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. మీరు కూడా ప్రిపేర్ చేసి ఫ్యామిలీతో పాటు మీ సమ్మర్ని ఎంజాయ్ చేయండి. సో ఎంజాయ్ యువర్ సమ్మర్ విత్ దిస్ అమేజింగ్ హోమ్ మేడ్ డెజర్ట్. ఈ హోమ్ మేడ్ చాక్లెట్ ఐస్ క్రీమ్ మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో మరిన్ని యూనిక్ రెసిపీస్ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్. బాయ్. థ్యాంక్ యూ.